హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ శివశంకర్‌ని. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం 'బిగ్ బాస్' సీజన్ 9 తెలుగు అప్డేట్స్. ఈ వీడియోలో మనం 'బిగ్ బాస్' హోస్ట్ ఎవరు, 'బిగ్ బాస్' సీజన్ 9 కంటెస్టెంట్స్ ఎవరు, 'బిగ్ బాస్' సీజన్ 9 బజ్ హోస్ట్ ఎవరు, 'బిగ్ బాస్' సీజన్ 9 ఓటీటీ ఉందా లేదా, ఇవన్నీ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ వీడియోలోకి వెళ్ళకనే ముందు మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు గైస్, కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్, 'బిగ్ బాస్' సీజన్ 9 ఓటీటీ ఉందా లేదా? 'బిగ్ బాస్' సీజన్ 9 ఓటీటీ అసలుకే లేదు, ఇంకా రాదు కూడా. నెక్స్ట్ సీజన్ కూడా ఉండదు. ఎలాంటి పరిస్థితులు 'బిగ్ బాస్' సీజన్ 9 ఓటీటీ అనేది ఉండదు. నెక్స్ట్ సీజన్ ఉంటే ఉండవచ్చు, చెప్పలేము. కానీ ఈ సీజన్ అయితే అస్సలకే ఉండదు. మనకి టీవీలోనే లాంచ్ అవుతుంది, ఎలాంటి ఓటీటీస్ అయితే ఉండదు. నెక్స్ట్ వచ్చేసి 'బిగ్ బాస్' సీజన్ 9 గ్రాండ్ లాంచ్ ఎప్పుడు? ఆగస్ట్ లాస్ట్ వీక్ ఆర్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్. ఆగస్ట్ లాస్ట్ వీక్లోనే అవుతుంది, లేకపోతే సెప్టెంబర్ ఫస్ట్ వీక్లోనే అవుతుంది. ఎందుకంటే ఈ వీక్ మనకి 'కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్' ఫైనల్ ఎపిసోడ్ అయితే ఉంది. అది అయిపోగానే మనకి 'కుక్కు విత్ జాతిరత్నాలు' అనేది స్టార్ట్ అవుతుంది. అది ఒక 10 వీక్స్ ఉంటుంది. ఆ 10 వీక్స్ అయిపోగానే అది ఆగస్ట్ లాస్ట్ వీక్ అనే అయిపోవచ్చు. ఆగస్ట్ లాస్ట్ వీక్ అయితే అయిపోవచ్చు, కానీ చెప్పలేము. బిగ్ బాస్ అయితే ఆగస్ట్ లాస్ట్ వీక్ అయినా, లేకపోతే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ అయినా జరుగుతుంది. మళ్ళీ వినాయక చవితి అది ఇది అంటే ఇది ఆగస్టులోనే స్టార్ట్ అవుతుంది. అలాంటి ఏం కాన్సెప్ట్స్ లేవు. డైరెక్ట్గా ఈ ఇంకా మొత్తం కరెక్ట్గా అయితే చేయలేదు అనుకుంటే ఎంప్లాయర్స్ అయితే మనకి సెప్టెంబర్ ఫస్ట్ వీక్లోనే ఇది 'బిగ్ బాస్' అయితే లాంచ్ అవుతుంది. 'బిగ్ బాస్' సీజన్ 9 బజ్ హోస్ట్ ఎవరు? 'బిగ్ బాస్' సీజన్ 9 బజ్ హోస్ట్ వచ్చేసి మనకి ఒక డేర్ ఉండాలి, ఒక ఏమంటారు మాట్లాడే విధానం ఉండాలి, వాళ్ళు చేసిన తప్పులు ఉండాలి. ఇవన్నీ కన్సిడర్ చేసుకునే ఒక కంటెస్టెంట్ అయినా మనకి విన్నరే బజ్ హోస్ట్ కావాలని అయితే ఏం రూల్స్ అయితే బ్రేక్ అయినాయి. కాబట్టి అవినాష్ అయినా బజ్ హోస్ట్ ఉండొచ్చు, లేకపోతే రోహిణి గారైనా హోస్ట్కి అయితే ఉండొచ్చు. కానీ రోహిణి గారు అయితే ఉంటే బాగుంటుంది. వారు ఫేస్ టు ఫేస్ అయితే మాట్లాడగలుగుతారు. అందుకు నేను రోహిణి అయితే ఉండాలని కోరుకుంటున్నాను. మీరెవరైతే ఉండాలనుకుంటారో కింద కామెంట్స్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి 'బిగ్ బాస్' సీజన్ 9 హోస్ట్ ఎవరు? హోస్ట్ ఈస్ నాగార్జున గారే ఉంటారు ఈ సీజన్కి అయితే. నెక్స్ట్ సీజన్ కూడా నాగార్జున గారే హోస్టింగ్ చేస్తారు. ఇందులో ఎలాంటి మార్పులు అయితే లేదు. బాలకృష్ణ గారిని, ఇది విజయ్ దేవరకొండ గారిని, ఇంకా రానా గారిని అయితే అప్రోచ్ అయితే అయ్యారని టాక్ వచ్చింది. కానీ అదంతా ఫేకే అండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళందరూ మూవీ షూటింగ్లో ఉన్నారు, వాళ్ళకి డేట్స్ కుదరవు. అందుకు మనకి నాగార్జున గారే మళ్ళీ హోస్ట్గా అయితే కనిపిస్తారు. 'బిగ్ బాస్' సీజన్ 9 కంటెస్టెంట్స్ ఎవరు? 'బిగ్ బాస్' సీజన్ 9 కంటెస్టెంట్స్ ఈసారి బిగ్ బాస్ టీం వాళ్ళైతే ఒక్కొక్కరిని జాగ్రత్తగా ఇది ఒక వాళ్ళ ఇప్పుడైతే ట్రెండింగ్లో ఉన్న వాళ్ళని అయితే తీసుకోవాలని అయితే ట్రై చేస్తున్నారు. మనకి 'బిగ్ బాస్' సీజన్ 8 తెలుగు అయితే అట్టే ఫ్లాప్ అయిందండి. ఫస్ట్ ఎపిసోడ్ అయితే గ్రాండ్ లాంచ్ 'బిగ్ బాస్' సీజన్ 8 అయితే ఒక చాలా అంటే చాలా వ్యూస్ వచ్చినాయి. కానీ వాళ్ళు టాస్క్లు ఆడే విధానం కానీ ఏమైనా కానీ ఆ సీజన్ అయితే ఫ్లాప్ అయింది. ఈ 'బిగ్ బాస్' సీజన్ 9 తెలుగు అయితే ఎక్కువ హాట్ గేమ్స్ ఉండేటట్టు, మరి కంటెస్టెంట్స్ని కూడా ఎక్కువ ట్రెండింగ్లో ఉండేలాగా చూస్తున్నారండి. మనం కంటెస్టెంట్స్ ఎవరెవరో మాట్లాడుకుందాం. ఫస్ట్ 'బిగ్ బాస్' సీజన్ 9 కంటెస్టెంట్స్ లిస్ట్. 'బిగ్ బాస్' సీజన్ 9 కంటెస్టెంట్స్ లిస్ట్ నెంబర్ 1లో ఉన్నది తేజస్విని గౌడ గారు. ఈ సీజన్కి మనకి కనిపించే చాయిసెస్ అయితే చాలా ఉన్నాయి. ఎందుకంటే మనకి సీజన్ 7లో చూసుకున్నట్టయితే అమర్దీప్ గారి మీద అయితే చాలా అంటే చాలా నెగిటివ్స్ అయితే వచ్చాయండి. మళ్ళీ తేజస్విని గౌడ గారు కూడా ఈ 'బిగ్ బాస్' సీజన్ 9కి వస్తే
ఇది ఒకవేళ వాళ్ళకి బెనిఫిట్ అయినా అవ్వచ్చు, లేదంటే ప్లస్ అయినా అవ్వచ్చు. కాబట్టి తేజస్విని గౌడ గారు అయితే ఈ సీజన్కి మనకి కనిపిస్తారండి. 99.9% అయితే కనిపిస్తారు. 1% చెప్పలేము. వాళ్ళ డిసిషన్ మీద అయితే ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి దీపిక రంగరాజు. మనకి దీపిక రంగరాజు గారు అయితే బ్రహ్మముడి ద్వారా మనకి పరిచయం అయ్యారు. దీపిక రంగరాజు గారు మనకి కామెడీ చేస్తారు, ఎంటర్టైన్మెంట్ ఇస్తారు, అన్నీ వారు ఒక హాసినిలాగా. ఎందుకంటే వారు ప్రతి ప్రోగ్రాంలో అందరినీ నవ్విస్తారు, డ్యాన్స్లో కూడా. కానీ ఇప్పుడు తన మీద అయితే చాలా నెగిటివ్ అయితే పెరిగింది, తన డ్యాన్స్ మీద కానీ, తను మాట్లాడే విధానం మీద కానీ. ఇప్పుడు తను కూడా వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి, దీపిక రంగరాజు గారు అయితే. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి కావ్య. కావ్య అంటే తెలిసింది అందరికీ. మనకి చిన్ని సీరియల్లో చిన్ని వాళ్ళ మమ్మీ క్యారెక్టర్ అయితే చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే నిఖిల్ గారి ఇద్దరు లివింగ్ ఇన్ రిలేషన్షిప్ అండి. కావ్య కూడా ఈ సీజన్కి వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. తన మీద కూడా నెగిటివ్స్ అయితే కొంచెం పెరిగాయండి, కానీ ఈ సీజన్కి వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. గత సీజన్స్ నుంచి వెళ్ళి మన కావ్య గారిని బిగ్ బాస్ టీం వాళ్ళు అయితే అప్రోచ్ అయితే అయ్యారు, కానీ కావ్య గారు ఎందుకో రిజెక్ట్ చేశారు. కానీ ఈ సీజన్కి అయితే ఖచ్చితంగా వస్తారు. నెక్స్ట్ కంటెస్టెంట్ పేరు వచ్చేసి శివ్ కుమార్ వచ్చేసి ప్రియాంక జైన్ లవర్ గారు అండి. శివ్ కుమార్ కూడా ఈ సీజన్కి వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. మనకి శివ్ కుమార్ కూడా మనకి కిరాక్ బాస్ కిలాడి గర్ల్స్ సీజన్ 2లో ఉన్నారు. తను రీసెంట్గా ఎలిమినేట్ అయ్యారండి. కానీ బిగ్ బాస్ సీజన్ 9 కూడా వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. బిగ్ బాస్ టీం వాళ్ళు అయితే శివ్ కుమార్ని అప్రోచ్ అయితే అయ్యారంట. ఇంకా బిగ్ బాస్ వాళ్ళు డిసిషన్ ప్రకారం శివ్ కుమార్ కూడా వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ అంటే బిగ్ బాస్ సీజన్ 8 నిఖిల్ అయితే కాదండి. నిఖిల్ అంటే విజయేంద్ర సింహ. మనకి ఇప్పుడు కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్లో అయితే ఉన్నారు. వారు ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నారు. ఇది మనకి ఈ వీక్ అయితే గ్రాండ్ ఫినాల్ అయితే ఉందండి. ఇంకా మళ్ళీ మనకి నిఖిల్ గారు అయితే కనిపించకపోవచ్చు. మళ్ళీ మనకి బిగ్ బాస్ సీజన్ 9లోనే కనిపించే చాయిసెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి దేవ్జానీ మనకి కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్లో కూడా ఉన్నారండి. ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నారు. దేవ్జానీ కూడా ఈ సీజన్కి వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే మళ్ళీ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అయిపోతే మళ్ళీ మనం దేవ్జానీ గారిని మళ్ళీ చూసే అవకాశం అయితే ఉండదు. ఒకవేళ బిగ్ బాస్ సీజన్ 9కి దేవ్జానీ గారు అయితే వస్తే ఖచ్చితంగా మనం చూడవచ్చు. కానీ తనకి తెలుగు అయితే స్పష్టంగా రాదు. తను ఇది తెలుగు అయితే పర్ఫెక్ట్గా అయితే కొంచెం అయితే మాట్లాడగలుగుతుంది. తను కూడా ఈ సీజన్కి బిగ్ బాస్ సీజన్ 9 తెలుగుకి అయితే వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయండి. మన నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి అంజలి పవన్ గారు అండి. అంజలి పవన్ గారిని మనకి గత సీజన్స్ నుంచి అయితే అప్రోచ్ అయితే అయ్యారండి. కానీ వారు సెలెక్ట్ అవుతున్నారు, రిజెక్ట్ అవుతున్నారు, ఎందువల్ల తెలియదు. కానీ ఈ సీజన్కి వస్తారని అయితే ఆడియన్స్ అయితే బలంగా నమ్ముతున్నారు. కానీ ఎందుకంటే ఇప్పుడు తను ప్రెగ్నెంట్ కాబట్టి బిగ్ బాస్ టీం వాళ్ళైతే అంజలి పవన్ గారిని అయితే అప్రోచ్ అయితే అయ్యారు. కానీ ఇప్పుడు ప్రెగ్నెంట్ కాబట్టి ఒకవేళ రాకపోవచ్చు. ఆ టాస్క్ ఆడే దాంట్లో అయినా ఇంకా ఏమేమైనా ఉంటే ఇంకా తనకే ప్రాబ్లం అవుతుందని తను రాకపోవచ్చు. అంజలి పవన్ గారు అయితే వచ్చే చాయిసెస్ అయితే 50-50 అయితే ఉన్నాయండి. ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. ఒకవేళ వచ్చినా ఇది షాక్ అవ్వాల్సిన విషయం అయితే కాదండి, కానీ రావాలని అయితే కోరుకుందాం. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి ఆయిషా మనకి కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ సీజన్ 1లో అయితే ఉన్నారండి. వారు ఊర్వశివో రాక్షసివో అనే సీరియల్ తోటి మనకి స్టార్ మాలో పరిచయం అయ్యారు. మనకి ఆయిషా గారు గత బిగ్ బాస్ సీజన్లో అయితే తమిళ్ మలయాళంలో మనకి ఆయిషా గారు అయితే వచ్చారండి. ఈ బిగ్ బాస్ సీజన్ 9 తెలుగుకు కూడా వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి
నిరంజన్ గారు అండి. నిరంజన్ గారు కూడా ఈ సీజన్కి వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. నిరంజన్ గారు ఎలాంటి దానిలోకైతే అగ్రిమెంట్ అయితే చేయలేదు. నిరంజన్ గారు ఈ సీజన్కి వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి బంచిక్ బబ్లు అండి. బంచిక్ బబ్లు కూడా ఈ సీజన్కి వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. బంచిక్ బబ్లు కూడా ఈ సీజన్కి అయితే వస్తారు. మనకి ఇంతవరకు అయితే కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ కన్నా ముందు నుంచి అయితే ఇది వారికైతే ఫ్యాన్ బేస్ అయితే ఉన్నది. కానీ ఏ టీం మన స్టార్మా టీం వాళ్ళైతే వాళ్ళని అప్రోచ్ కాలేదు. కానీ ఎప్పుడైతే కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్కి ఇది మన బంచిక్ బబ్లు గారు అయితే వచ్చారు, అప్పటి నుంచి వెళ్ళి మనకి బిగ్ బాస్ టీం వాళ్ళు కూడా బంచిక్ బబ్లుని అయితే అప్రోచ్ అయితే అయ్యారు. మనకి గత సీజన్ బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో అయితే అప్రోచ్ అయితే అయ్యారంట. మళ్ళీ ఎందుకు క్యాన్సిల్ అయ్యింది. కానీ సీజన్కి వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయండి. మనకి నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి ఐశ్వర్య కూడా ఈ సీజన్కి వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. ఐశ్వర్య గారు అయితే మనకి బిగ్ బాస్ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ సీజన్ 2లో కూడా ఉన్నారు. వారు రీసెంట్గా అయితే ఎలిమినేట్ అయ్యారండి. కానీ ఐశ్వర్య గారు జబర్దస్త్ కూడా తీశారంట. నేనైతే చూడలేదు ఐశ్వర్య గారు తీస్తుండగా. కానీ ఈ సీజన్కి వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. ఐశ్వర్య గారు కూడా ఒక 99.9% అయితే ఇది ఐశ్వర్య గారు అయితే వస్తారండి. కొంచెం కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను. గత సీజన్లో కూడా అయితే అప్రోచ్ అయితే అయ్యారు ఐశ్వర్య గారిని, కానీ ఎందుకో రాలేదు. కానీ ఈ సీజన్కి వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇమ్మాన్యుయల్ మనకందరికి తెలిసింది. తను చాలా కామెడీ చేస్తారు. ఇప్పుడు కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ సీజన్ 2లో కూడా ఉన్నారు, కంటిన్యూ కూడా అవుతున్నారు. వారు ఇప్పుడు క్యాప్టెన్. మనకి ఈ సీజన్ మనకి కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ గ్రాండ్ ఫినాల్ అయితే ఈ వీకే అండి. సాటర్డే సండే ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా మిస్ అవ్వకండి, ఎందుకంటే ఆ రోజే గ్రాండ్ ఫినాల్ అయితే జరుగుతుంది. మనకి ఇమ్మాన్యుయల్ గారు అయితే వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కంటెస్టెంట్ పేరు వచ్చేసి ఎక్స్ప్రెస్ హరి. మనకి ఎక్స్ప్రెస్ హరి అయితే ఇది కొన్ని ప్రోగ్రామ్స్కి అయితే స్క్రిప్ట్ అయితే రాస్తూ ఉంటారు ఆఫ్ స్క్రీన్లో. కానీ బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు కూడా వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. మనకి ఆదివారం విత్ స్టార్మా పరివారంలో శ్రీముఖి గారితో ఇది హరి గారు కూడా కనిపిస్తారండి. ఆదివారం విత్ స్టార్మా పరివారంలో సండే వస్తుంది ఆ ప్రోగ్రామ్, మిస్ అవ్వకండి. దాంట్లో హరి గారు అయితే ఉన్నారు. కావాలంటే పక్కన ఫొటోస్ కూడా పెడుతున్నాను, చూసేయండి. హరి గారు కూడా వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. గత సీజన్లో కూడా హరి గారిని అయితే అప్రోచ్ అయితే అయ్యారంట, ఎందుకు రిజెక్ట్ అయితే అయ్యారు. కానీ ఈ సీజన్కి వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి హరి గారు కూడా. నెక్స్ట్ కంటెస్టెంట్ పేరు వచ్చేసి పల్లవి గారు అయితే మనకి స్టార్ మాలు ఇంటింటి రామాయణం అనే సీరియల్ తోటి అయితే వస్తున్నారండి. మనకి బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయ్యే వారికి అయితే ఇంటింటి రామాయణం సీరియల్ అయితే అయిపోవచ్చు. ఎందుకంటే ఆ సీరియల్ స్క్రిప్ట్ అయితే ఇప్పుడు ఎండ్కి అయితే వచ్చిందండి. ఇంటింటి రామాయణం కూడా అయిపోవచ్చింది. కాబట్టి పల్లవి గారు కూడా మనకి బిగ్ బాస్ సీజన్ 9 కనిపించే చాయిసెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి పల్లవి గౌడ గారు కూడా మనకి ఈ సీజన్లో బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులో కనిపించవచ్చు. పల్లవి గౌడ ఎవరు అనుకోవచ్చు మీరు. పల్లవి గౌడ గారు అయితే మనకి జీ తెలుగులో సీరియల్స్ అయితే తీస్తారండి. కానీ మనకి గత కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ సీజన్ 1లో కూడా వచ్చారు స్టార్మాలో. ఈ సీజన్కి స్టార్మాకి పల్లవి గౌడ గారు కూడా బిగ్ బాస్ సీజన్ 9 తెలుగుకి అయితే వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయండి. పల్లవి గౌడ గారు వస్తారని అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఏక్నాథ్ అండ్ హారిక గారు అండి. ఏక్నాథ్ అండ్ హారిక గారు కూడా వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. ఏక్నాథ్గా మనకి జోడిగా వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే మనకి గత బిగ్ బాస్ సీజన్ 6లో అయితే ఇది మెరీనా అండ్ వాళ్ళ భర్త తోటి కలిసి అయితే వచ్చారు 6లో జోడిగా.
ఈ సీజన్లో కూడా మనం చూడవచ్చు, అంటే ఏక్నాథ్ అండ్ హారిక జోడీగా వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. ఏక్నాథ్ అండ్ హారిక వాళ్ళని కూడా బిగ్ బాస్ టీమ్ అయితే కొంచెం అప్రోచ్ అయితే ఇస్తున్నారు అండి, కానీ ఎందుకు రిజెక్ట్ అయితే చేస్తున్నారు. ఈ సీజన్కి వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి వర్షిని పేరు అయితే నేను ఇంతవరకు అయితే చెప్పలేదు, కానీ తన పేరు కూడా బయటికి వెళ్ళింది. వర్షిని గారు కూడా వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. వర్షిని మనకి ఈటీవీలో ఎక్కువ కనిపిస్తారండి, కానీ బిగ్ బాస్ సీజన్ 9కి వచ్చే ఇంట్రెస్ట్ అయితే వాళ్ళకి కూడా ఉంది, కానీ ఈ సీజన్కి వచ్చే చాయిసెస్ కూడా అయితే ఉంటుందండి. నెక్స్ట్ కంటెస్టెంట్ పేరు వచ్చేసి ఉప్పల్ బాలు అండి. ఉప్పల్ బాలు కూడా మనకి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కోసం అయితే వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయండి. ఉప్పల్ బాలు కూడా ఈ సీజన్కి వచ్చే చాయిసెస్ అయితే గట్టి ఉన్నాయి. ఒకవేళ రాకపోవచ్చు కూడా మన బిగ్ బాస్ టీమ్ అయితే అప్రోచ్ అయితే అయ్యారని టాక్ వచ్చింది బయటికి, ఇంకా నిజమెంతో అబద్ధమెంతో తెలియదు. ఇది మన రివ్యూస్ అయితే చెప్తున్నారు, కాబట్టి ఉప్పల్ బాలు వచ్చే చాయిసెస్ అయితే కొంచెం అయితే ఉన్నాయండి. మనం కాన్ఫిడెంట్గా అయితే చెప్పలేము ఉప్పల్ బాలు గురించి. వస్తే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది, ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. మనకి నెక్స్ట్ కంటెస్టెంట్ పేరు వచ్చేసి జ్యోతి రాయ్ కూడా వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయండి. జ్యోతి రాయ్ కూడా మనకి గుప్పెడంత సీరియల్లో రిషి క్యారెక్టర్ వల్ల మమ్మీగా అయితే నటించారు ఇన్ని రోజులు. ఇప్పుడు గుప్పెడంత మనుషులు సీరియల్ అయితే అయిపోయాయి. మనకి జ్యోతి రాయ్ గారు అయితే బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులో అయితే చూసే చాయిసెస్ అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు జ్యోతి రాయ్ గారు కూడా చాలా ఖాళీగా ఉన్నారంటే ఖాళీగా లేదు, కొంచెం అయితే బిజీ అయితే ఉన్నారు. జ్యోతి రాయ్ గారు కూడా వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కంటెస్టెంట్ పేరు వచ్చేసి రీతు చౌదరి గారు కూడా వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. రీతు చౌదరి అయితే వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయండి ఖచ్చితంగా. ఇప్పుడు రీతు చౌదరి అయితే మనకి ఒక వెబ్ సిరీస్ అయితే తీస్తున్నారు. ఇది నిఖిల్, ఇంకా ప్రేరణ, ఇంకా చాలామంది కలిసి అయితే ఈ వెబ్ సిరీస్ అయితే తీస్తున్నారండి. ఇంకా వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. రీతు చౌదరి తనను కూడా గత సీజన్ నుంచి అయితే అప్రోచ్ అయితే అయ్యారు, ఎందుకు రిజెక్ట్ అయితే అయ్యారు తెలియదు మనకి, కానీ ఈ సీజన్కి వచ్చే చాయిసెస్ అయితే చాలా ఉన్నాయి. టాక్ మాత్రం గట్టిగా వినిపిస్తుంది రీతు చౌదరి గారి గురించి అయితే వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయండి. మనకి నెక్స్ట్ కంటెస్టెంట్ పేరు వచ్చేసి మీ అందరికి తెలిసిన పేరే ఇది, కాబట్టి నెక్స్ట్ కంటెస్టెంట్ పేరు వచ్చేసి అనిల్ గీలా గారు మనకి ఇది స్పోర్ట్ జోడీలు అయితే వచ్చారండి ఈ సీజన్లో. మనకి బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు కూడా వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. అనిల్ గీలా గారి పేరు కూడా ఈ మధ్య అయితే వస్తుంది, కాబట్టి అనిల్ గీలా గారు కూడా వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్ పేరు వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ కంటెస్టెంట్ సింగర్ సాకేత్ కూడా ఈ సీజన్కి వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. మనకి సింగర్ సాకేత్ కూడా ఏమంటారు కిరక్ బాస్ కిలాడి గర్ల్స్ సీజన్ 2లో కూడా ఉన్నారండి. ఇప్పటికీ కంటిన్యూ కూడా అవుతున్నారు, టాస్క్ అయితే అద్భుతంగా ఆడుతున్నారు. వాళ్ళ టాస్క్లు చూసినా ఖచ్చితంగా అయితే బిగ్ బాస్ సీజన్ 9 తెలుగుకి అయితే వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయండి. వాళ్ళు కూడా వస్తారని అనుకుంటున్నాను. ఇంతేనండి మన కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే 21 కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే. ఇది ఈ మధ్య వర్షిని పేరు అయితే బయటకు వచ్చింది, అందుకని లేటెస్ట్గా మీకు చెప్పాల్సి వచ్చింది. వర్షిని గారు కూడా వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. ఇదండి ఈరోజు మన వీడియో. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, బిగ్ బాస్ సీజన్ 9 ఓటీటీ ఎలాంటివి లేవు. నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ 9 ఓటీటీ హోస్ట్ నాగార్జున గారే, ఇంకా బిగ్ బాస్ సీజన్ 9 బజ్ హోస్ట్ వచ్చేసి ఇది అవినాష్ అయినా రోహిణ్ అయినా దీంట్లో ఒకరండి. ఇది అయితే కన్ఫామ్, ఎందుకంటే విన్నరే బిగ్ బాస్ బజ్ హోస్ట్గా చేయాలని అయితే రూల్ ఏం లేవు కదా, అందుకు అవి ఎప్పుడు బ్రేక్ కూడా అయ్యాయి, కాబట్టి వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. ఇదండి ఈరోజు మన వీడియోని చూసినందుకు ఇంతసేపు ధన్యవాదాలు. ఇంకా నన్ను సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ఇలాగే సపోర్ట్ చేసుకుంటూ ఉంటారని
అనుకుంటున్నాను. మీ ఆశీర్వాదాలతో నేను ఇంకా ముందుకు వెళ్ళాలని దీవించండి. నేను ఇంకా మంచి కంటెంట్ తోటి నేను ముందుకు ఇంకా మంచిగా వస్తానండి. ఇదండి ఈరోజు మన వీడియో. మీకు ఏ వీడియో అయితే పెట్టాలనిపిస్తుందో మీకు ఏ వీడియో అయితే కావాలనిపిస్తుందో ఆ వీడియో నాకు కామెంట్ చేయండి అని నేను అదైతే చేయడానికైతే ప్రయత్నిస్తాను ఖచ్చితంగా. ఇదండి ఈరోజు మన వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.